అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా మనం ఇలా ఉంటామని. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలంటే మన ఇంట్లో మాట్లాడి పెళ్లి కొప్పిద్దాం. మనకి పెళ్ళొద్దు పూజ, లైఫ్ లాంగ్ ఇలానే కలుసుందాం కదా. నీకేమైనా పిచ్చా? పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం అంటే ఈ సొసైటీ ఏమనుకుంటుంది, మన ఫ్యామిలీస్ ఏమనుకుంటారు? నాకు తెలుసు పూజ, నీకు భీమవరం బాజాతో పెళ్లిలో కాకినాడ కాజా పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలంటుందని. కానీ నాకు ఈ కమిట్మెంట్స్ మీద నమ్మకం లేదు. నువ్వు మంచిదానివే, చూడ్డానికి కొంచెం యావరేజ్గా ఉన్న క్యారెక్టర్ మంచిది, అందుకేగా లవ్ చేసింది. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం పూజ. ఈ జనరేషన్లో అమ్మాయిలు పేరెంట్స్ని చూసుకోవడం కాదు కదా, అట్లీస్ట్ ఇంట్లో ఉండడానికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. చూడు ప్రసాద్, అమ్మాయిలకి పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అని వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళని పెంచే పెంపకం బట్టి ఉంటుంది. మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేది, చూడు పూజ, ఇప్పుడు మేమెంత ముఖ్యమో ఆ తర్వాత మీ అత్త మామ కూడా అంతే ముఖ్యం. మమ్మల్ని ఎలా చూసుకున్నావో వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలని చెప్తూ ఉండేది.